హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 700 యూనిట్ల ఎల్ఎఫ్డి డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో సినీ నిర్మాతలు, పలు హోటల్, సాఫ్ట్వేర్ కంపెనీల ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు పేర్కొన్నారు. చికాగో నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, హైదరాబాద్ లో మరోసారి భారీ డ్రగ్ రాకెట్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని తెలుస్తా ఉంది. అయితే ఆ ఎక్సైజ్ పోలీసులకు గత కొద్ది కాలంగా కొంతమంది సినీ ఇండస్ట్రీలో పనిచేసే ప్రొడ్యూసర్లు, తర్వాత ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే చీఫ్లు, అలాగనే కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పేస్తున్న సమాచారం మేరకు నిఘా వేసి ఎక్సైజ్ పోలీసులు వాళ్ళు పట్టుకోవడం జరుగుతా ఉంది. అలాగనే దీంట్లో మొత్తం 21 మంది విఐపీలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసుల సమాచారం ఉంది. మొత్తంగా 21 మంది. తర్వాత ప్రజెంట్ ఈ విషయం మీద దాదాపు 9 మంది వివిఐపీలు కూడా విచారించడం తెలుస్తారు. ప్రస్తుతం మాత్రం ఈ డ్రగ్స్ ని క్యారీ చేస్తున్న దాదాపు ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరెవరికైతే సప్లై చేస్తున్నారు, ఎవరెవరికైతే వీళ్ళు కొద్దిగా టచ్ లో సప్లై చేస్తున్నారు, దాని మీద కాల్ డీటెయిల్స్, తర్వాత వీళ్ళ దగ్గర దొరికిన ఇన్ఫర్మేషన్ డైరీ ఆధారంగా, అంటే వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం, తర్వాత ఎంత క్వాంటిటీలో ఎప్పుడెప్పుడు సరఫరా చేశారో దాని మీద కూడా పూర్తి సమాచారం పోలీసుల దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా 21 మంది విఐపీలు ఈ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పేసి ఇప్పటికే సమాచారం ఉంది. ఈ 21 మంది విఐపీలో ఇప్పటికే 9 మందిని పిలిచి విచారించినట్టు తెలుస్తోంది. 9 మందిని విచారించిన నేపథ్యంలో వాళ్ళ మీద ఏమని కేసు నమోదు చేశారు. తర్వాత వీళ్ళ టార్గెట్ వచ్చేసి భారీ ఎత్తున అంటే హైయర్ అఫీషియల్స్, వివిఐపీ అంటే హై అఫీషియల్స్, దీంట్లో మెయిన్ గా సినిమా ప్రొడ్యూసర్స్, అలాగనే కార్పొరేట్ స్కూల్స్, కాలేజ్ స్టూడెంట్స్, అంటే కార్పొరేట్ స్కూల్స్, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్ గా వీళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు డ్రగ్ అడిక్ట్ గా ఉన్న తీసుకుని వాళ్ళు రెగ్యులర్ గా సప్లై చేస్తున్నారని చెప్పేసి కూడా పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు దాడులు చేయడం జరిగింది. దానికి సంబంధించి గత వారం రోజులుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ రోజు ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ గా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు, అలాగనే ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెగ్యులర్ గా వీరి దగ్గర నుంచి డ్రగ్ ను తీసుకుంటున్నారని చెప్పేసి కూడా పక్కా సమాచారం సేకరించిన నేపథ్యంలో వీళ్ళు ఎవరైతే డ్రగ్స్ సంబంధించి క్యారీ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముగ్గురు అరెస్ట్ చేసినప్పుడు మొత్తంగా వివిఐపీలు 21 మంది వాడుతున్నారని చెప్పేసి 21 మందికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి తెలిసింది వివిఐపీలో. అలాగే దీంట్లో కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్, కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు కూడా దీంట్లో ఉన్నట్టుగా చాలా కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. దీంట్లో ఇప్పటికీ ఆ 21 మందిలో 9 మంది వివిఐపీలు కూడా విచారించారు. అది ఎవరు ఆ వివిఐపీలు, తర్వాత దీంట్లో సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరు, తర్వాత దీంట్లో ఎంఎన్సీ కంపెనీలో ఉన్న చీఫ్లు ఎవరన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతా ఉంది. అన్ని సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఖచ్చితంగా మీడియా రిలీజ్ చేస్తామని చెప్తాను కూడా డ్రగ్ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు చెప్తా ఉన్నారు. నవీన్, ఓకేనా రెడ్డి, కొనుగోలు చేసిన వారిలో అటు ప్రొడ్యూసర్లు కావచ్చు లేదా సాఫ్ట్వేర్ కంపెనీల ప్రముఖులైన కావచ్చు, ఎవరనేది పేర్లని వెల్లడించే అవకాశం ఉందనుకోవచ్చు పోలీసులు? అయితే జనరల్ గా అంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ ని క్యారీ చేస్తున్న ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ వాళ్ళు పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ అమ్ముతున్నారు, తర్వాత ఎవరెవరిని కస్టమర్లుగా బేస్ చేసుకుని క్యారీ చేస్తాను దాని మీద దృష్టి సారించిన నేపథ్యంలో దాదాపు దీంట్లో మొత్తంగా 21 మంది విఐపీల లిస్టు బయటపడింది. అలాగే కొంతమంది కాలేజ్ విద్యార్థులు, కొంతమంది స్కూల్ విద్యార్థులు, అంటే కార్పొరేట్ స్కూల్ కు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ వీళ్ళ కస్టమర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనప్పటికీ హైదరాబాద్ లో దొరికిన ఒక భారీ ముఠాన్ని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున సప్లై చేస్తున్న డ్రగ్ క్యారియర్స్ కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వివిఐపీలు, తర్వాత ఎంఎన్సీ కంపెనీ చెప్పిన చీఫ్లు, అలాగనే మొత్తంగా 21 మందిలో 9 మందిని ఇప్పటికే పిలిచి విచారించినట్టు తెలుస్తుంది. మన 9 మందిలో పిలిచి విచారించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటి, తర్వాత ఎప్పటి నుంచి డ్రగ్స్ వాడుతా ఉన్నారు, ఈ డ్రగ్స్ క్యారియర్స్ వెనుక ఉన్న ముఠ చాలా పెద్దది, తర్వాత వీళ్ళు భారీ ఎత్తున డ్రగ్స్ రకంగా పెద్ద మనుషులతోటి, అంటే పై స్థాయి వివిఐపీల స్థాయి వ్యక్తులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన భారీ సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా ఆ దిశగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ హైదరాబాద్ లో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకోవడమే కాకుండా దీంట్లో డ్రగ్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి వీళ్ళు వివిఐపీలు ఉన్నారన్న సమాచారం. తర్వాత దీంట్లో ఎంతమంది 9 మందిని ఇప్పుడు 21 మందిలో 9 మంది ఇప్పటికే విచారణ కొనసాగించారు. మరి ఆ 9 మందిలో ఎవరున్నారన్న దాని మీద పూర్తి స్థాయి సమాచారం రావాల్సింది. పూర్తి స్థాయిలో అన్ని సాక్ష్యాలను సృష్టించిన తర్వాత
ఖచ్చితంగా అందరి పేర్లు బయటపడతామని చెప్పేసి కూడా చెప్తాను. ఇప్పటికీ భారీ ఎత్తున వీళ్లకు ఆ పేర్లు బయటకు రాకుండా ఉండడానికి అనేక రకాల ఒత్తిళ్లు కూడా తీసుకున్నప్పుడు కూడా ఎక్సైజ్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మీద ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ప్రభుత్వాన్ని అడిగి పూర్తి స్థాయిలో అందరి పేర్లు కూడా బయటపెడతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. నవీన్, అయితే నరెడ్డి, ప్రస్తుతం పట్టుకున్న ముగ్గురు నుంచి రాబట్టిన సమాచారం ప్రకారం ఇది ఎన్ని రోజులుగా జరుగుతున్నట్లుగా వాళ్ళు చెప్తున్నట్లు తెలుస్తుంది? అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతుందని చెప్పిన సమాచారం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఒక సంవత్సర కాలంగా ఈ డ్రగ్స్ ను క్యారీ చేయడం, తర్వాత ఈ వీళ్ళు రా డ్రగ్లు తీసుకొచ్చి మిక్స్ చేసి ఎవరైతే కొంతమంది లిస్ట్ తయారు చేసుకుని ఎవరైతే డ్రగ్ ఎడిస్తున్నారో వాళ్ళు లిస్ట్ తయారు చేసుకుని ఆ లిస్ట్ ప్రకారం వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పిన సమాచారాన్ని ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు సేకరించడం జరిగింది. దీంట్లో ప్రముఖంగా ఉన్న ప్రముఖ వ్యక్తులు ఉండడంతో ముందస్తుగా వాళ్ళు అన్ని విషయాలను సేకరించి తర్వాత అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాత అందరి పేర్లు బయట పెడతామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పుడు ఇప్పుడే ఎవరైతే డ్రగ్స్ ని క్యారీ చేస్తున్నారో ఆ డ్రగ్స్ క్యారీ చేస్తున్న ముగ్గురిని కూడా ప్రస్తుతం తీసుకున్నారు. తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా దీంట్లో అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో అందరి పేర్లు కూడా బయటపడతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ విషయంలో సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా అందరి పేర్లు బయటపెట్టమని, తర్వాత మరొకరు అది కూడా అంటే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇక్కడ కాలేజీ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్ పిల్లలు కూడా ఈ డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారాన్ని వాళ్ళు చాలా నిశ్చితంగా పనిచేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. ఏదైనప్పటికీ ఈ భారీ డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి. అది కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అన్ని సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతనే వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ నరెడ్డి. హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 700 యూనిట్ల LFD డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో సినీ నిర్మాతలు, పలు హోటల్, సాఫ్ట్వేర్ కంపెనీల ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు పేర్కొన్నారు. చికాగో నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. For more updates, please subscribe 99 TV Telugu.